ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరుసబెట్టి పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక కేసులో ఏమో అసలు డీజీపీ ఉన్నారా, నిద్రపోతున్నారా, మేల్కొన్నారా, ఏం పని చేస్తున్నారో అర్థమవుతుందా అని చెప్పి తీవ్ర ఆగ్రహం. ఇంకో కేసులో అసలు పోలీస్ శాఖ ఎందుకు మూసేసుకోండి, దొంగలతో కుమ్మక్కయ్యారా, దోషులతో కుమ్మక్కయ్యారా, సాక్ష్యాలు తారుమారు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా, ఏం కోర్టులంటే లెక్కలేదా, న్యాయస్థానాలంటే లెక్కలేదా అని చెప్పి. ఇంకో కేసులేమో హోంశాఖ ముఖ్య కార్యదర్శిని రమ్మని చెప్పండి మా దగ్గరికి, కదా కేర్లెస్గా ప్రవర్తిస్తూ ఉన్నారు, వ్యవస్థలు అంటే లెక్క లేకుండా ఉన్నారు, మీరు రమ్మనండి అని వరుస పెట్టి డీజీపీ నిద్రపోతున్నారా, పోలీస్ శాఖ మూసేసుకోండి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రమ్మనండి, ఇవన్నీ ఒకే రోజు కేసు విచారణ సందర్భంగా. ఇక మిగిలిన రోజులైతే చెప్పక్కర్లే, ఏం కథలు చెప్పడం బాగా నేర్చుకున్నారు, ఏం వ్యవస్థలు అంటే లెక్కలేదా, చట్టాలు మీ చేతులకు తీసుకున్నారని వరుస పెట్టి. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, రావాలమ్మా రావాలి, పోలీస్ సంఘాలు ఎక్కడున్నాయి, ఆ సంఘాల అధ్యక్షుడు ఎక్కడున్నాడు, రావాలమ్మా రావాలి, హైకోర్టు మీద మీరు పంచులేయాలి, అవసరమైతే హైకోర్టు ముందు ధర్నా చేయాలి, లేదు అంటే హైకోర్టు మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, రావాలమ్మా రావాలి. పోలీస్ సంఘాల అధ్యక్షులు ఎవరైతే ఉంటారో రావాలి, ఎందుకంటే వాళ్ళు చిన్న చితకదానికి పరిగెత్తుకుంటూ వస్తారు. డిఎస్పీల పదోన్నతిలో సరిగ్గా వ్యవహరించట్లేదని పత్రిక వార్త రాస్తే వస్తారు పరిగెత్తుకుంటూ. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం పనిచేయని పోలీసులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒంటి మీద ఉన్న కాకి గుడ్డలు తీసేసి చట్టం ముందు నిలబెడతామంటే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈరోజు కోర్టు అన్నది, హైకోర్టు పోలీస్ శాఖ మూసేసుకోండి అన్నది, డీజీపీ నిద్రపోతున్నాడా అన్నది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి మా దగ్గరికి రమ్మనండి అన్నది, ఏం తమాషా చేస్తున్నారా అన్నది, ఏం చట్టం అంటే లెక్కలేదా, కోర్టులు అంటే లెక్కలేదా, ఏం ఇష్టరీతిని వ్యవహరిస్తారా, మీరు చెప్పే కథలన్నీ మాకు తెలుసులే అన్నది. రావాలి, ఇంత పెద్ద మాటలు పోలీస్ శాఖనే మూసుకోమన్నారు, రావాలి, హైకోర్టు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలమ్మా, రావాలి, పోలీస్ సంఘం వాళ్ళు వచ్చేసి హైకోర్టు మీద మీరు నిరవధిక అమరణ నిరాహార దీక్ష చేయాలి, హైకోర్టు మీద చర్యలు తీసుకోవాలని. రావాలమ్మా, ఎక్కడున్నా రావాలి, హాజరు వేసుకోవాలి హైకోర్టు ముందు, ఆ మెయిన్ గేట్ దగ్గర కూర్చోండి. పోలీస్ సంఘాలంట పోలీసులను చెంప మీద తంతుంటే రారు, పోలీసులు భార్యతో కలిపి కుటుంబంతో న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ల మీద ముందు కూర్చుంటే రారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద దాడి చేస్తే రారు, పోలీసులను బూతులు తిడితే రారు పాలకపక్షం వాళ్ళు. దానికోసం ఎందుకే మీ సంఘాలు, దేనికోసం సంఘాలు, రాజకీయ పార్టీలు చేరిపడవచ్చు కదా మీరు, కానీ దేనికోసమే ఇలా సంఘాలు ఏం చేస్తారు పెట్టుకొని, రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయ ఒక పార్టీ పెట్టుకోండి, మరి పోలీస్ సంఘం పార్టీ, మేము పోలీసు హక్కుల కోసం పనిచేస్తామని చెప్పి పెట్టుకోండి. అన్నిసార్లు హైకోర్టు అక్షింతలు తెలిస్తే మార్చుకోవాలిగా కొత్తమైన వ్యవస్థ. ఎవరి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చేకు మొత్తం వ్యవస్థనే పనంగా పెడతారు. ఒక పార్టీ కోసం ఆ పోలీస్ వ్యవస్థ పుట్టింది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోసం పడతాయి ఆ వ్యవస్థలు. అరే ఇంత దిగజారిపోకూడదు ఎవరైనా.